ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే మీ మనసులో ఉన్న వ్యక్తి మీ పార్ట్నర్ కానివ్వండి, ఆ పార్ట్నర్తో మళ్ళీ రీయూనియన్ అయినాక వాళ్ళతో మీ లైఫ్ ఎలా ఉండబోతుంది? ఏమన్నా చేంజ్ అయ్యారా? లేకపోతే కొన్ని రోజులు నార్మల్గా ఉండి మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తున్నారా? వీటన్నిటికి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాము. రీయూనియన్ అయినాక మీ లైఫ్ ఎలా మారబోతుంది మీ పార్ట్నర్తో అనేది మనము రీడింగ్ అనేది తీద్దాం ఈరోజు రీడింగ్ అదే. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే కనుక టారో పరంగా కానీ, వేదిక్ న్యూమరాలజీ పరంగా కానీ, ఆరా స్కానింగ్ కి సంబంధించింది కానీ, గుడ్ టైమింగ్స్ సంబంధించింది కానీ, అలాగే ఏమన్నా ఆయిల్స్, అరోమా ఆయిల్స్ కానివ్వండి, లేకుంటే యంత్రాస్ చాలా పవర్ఫుల్ యంత్రాస్ కానివ్వండి, మీకు కావాలంటే కనుక డిస్క్రిప్షన్లో యంత్రాస్ అండ్ అరోమా ఆయిల్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే కనుక ఇవన్నీ పెయిడ్ రీడింగ్స్ మాత్రమే, పెయిడే అనమాట. ఎవరికైతే ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కన్సల్ట్ అవ్వండి. మీకు ఇంట్రెస్ట్ లేదు, నమ్మకం లేకపోతే నాకు మెసేజ్ చేసి మీ టైం వేస్ట్ చేసుకుని నా టైం వేస్ట్ అనేది చేయొద్దు. అలాగే జాబ్ పరంగా కానీ, ఫైనాన్షియల్గా కానీ, అలాగే హెల్త్ పరంగా కానీ ఎవరికైనా 1 క్వశ్చన్ రీడింగ్ తెలుసుకోవాలని ఉంటే కనుక వీటికి 1 క్వశ్చన్ ఫ్రీ రీడింగ్ ఎవరికైనా కూడా తప్పకుండా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ అనేది చేయండి. కాల్స్ అయితే చేయకండి. నమ్మకం అండ్ జెన్యున్గా అనిపిస్తేనే రండి, నా దగ్గరకు వచ్చి టెస్ట్ చేయొద్దు. సో ఇదనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అనేది ఉంది, కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ చెప్పాను కదా, మీ పార్ట్నర్తో మళ్ళీ బ్రేకప్ అయిపోయి మళ్ళీ రీయూనియన్ అయినాక వాళ్ళు మీతో ఎలా ఉంటారు, మీ లైఫ్ ఎలా ఉండబోతుంది, మీ లైఫ్ ఎలా మారబోతుంది, గుడ్గా మారుతుందా, లేకపోతే పాస్ట్లో జరిగినట్టే జరుగుతుందా, లేకపోతే ఎప్పుడైనా కొంచెం ఏమైనా చేంజ్ అయ్యారా వాళ్ళు, లేదా పాస్ట్లో చేసినట్టే చేస్తున్నారా, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాము. ఇక్కడ 3 ఫైల్స్ ఉన్నాయి కదా, ఫైల్ నెంబర్ 1, ఫైల్ నెంబర్ 2 అండ్ ఫైల్ నెంబర్ 3. ఈ 3 ఫైల్స్లో నుంచి ఒక ఫైల్ అనేది చూజ్ చేసుకోండి. ఫైల్ నెంబర్ 1 ఎవరైతే ఈ 3 ఫైల్స్లో అయినా చూజ్ చేసుకోండి, లేకపోతే స్క్రీన్ మీద నేను ఒక 3 పిక్చర్స్ ఇస్తాను. ఈ 3 పిక్చర్స్లో నుంచి అయినా కూడా మీరు ఒకటి చూజ్ చేసుకోవచ్చు. ఫైల్ నెంబర్ 1, ఫైల్ నెంబర్ 2, ఫైల్ నెంబర్ 3 లాగా. సో ఈ మూడిట్లో ఏదైనా చూజ్ చేసుకోవచ్చు. ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకొని మీ నేమ్ అండ్ మీ పార్ట్నర్కి నేమ్ ఒకసారి తలుచుకొని ఈ 3 ఫైల్స్లో నుంచి ఒక ఫైల్ అనేది చూజ్ చేసుకోండి. ఫర్దర్గా రీడింగ్ అనేది స్టార్ట్ చేద్దాము. ఎవరైతే ఫైల్ నెంబర్ 1 చూజ్ చేసుకున్నారో వీళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది మనము ఫస్ట్ చూద్దాము. ఎవరైతే ఫైల్ నెంబర్ 1 చూజ్ చేసుకున్నారో మీ పార్ట్నర్, మీ మనసులో ఉన్న వ్యక్తితో మీకు మళ్ళీ రీయూనియన్ అయినాక వాళ్ళు ఎలా ఉంటున్నారు, మీ లైఫ్ ఎలా ఉండబోతుంది, వాళ్ళు ఏమైనా చేంజ్ అయ్యారా, ఇప్పుడు పాస్ట్లో కన్నా ఏమన్నా మారారా, లేకుంటే ఇప్పుడైనా మంచిగా ఉంటారా మీతో, మళ్ళీ సేమ్ గొడవ పడుతూ సేమ్ రిపీట్ చేసుకుంటారా అనేది మనం చూద్దాము. 4 ఆఫ్ పెంటికల్స్, 2 ఆఫ్ హై ప్రీస్టియస్, క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, ఫూల్, 3 ఆఫ్ పెంటికల్స్, జస్టిస్. ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో మీ పార్ట్నర్ ఏంటంటే కొంచెం నిదానంగా ఉండే పర్సనే అండ్ జెన్యూన్ పర్సనే. కాకపోతే ఏంటంటే కొంచెము బాధ్యత అనేది లేని పర్సన్. కొంచెం బాధ్యత అంటే మీ విషయంలో బాధ్యత అనేది కొంచెం తక్కువ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది. మిగతా విషయాలు బాగానే ఉంటారు, కానీ ఏదైతే మీరొక్కరున్నారో మీ ఒక్కరి విషయంలో కొంచెం బాధ్యతగా ఉండరు, టైం సెన్స్ అనేది ఉండదు. మళ్ళీ పాస్ట్లో జరిగినట్టుగానే కొంచెము అలా రిపీట్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈ ఫైల్ నెంబర్ 1. ఎందుకంటే వాళ్ళు కొంచెం ఫ్రీడమ్ కావాలి వాళ్ళకి ఎంతసేపు వాళ్ళని ఎవరు క్వశ్చన్ వేయకూడదు, వాళ్ళకంటూ ఏం రిస్ట్రిక్షన్స్ పెట్టకూడదు, వాళ్ళకి నచ్చినట్టే వాళ్ళు ఉండాలి అనుకునే మెంటాలిటీ. మేబీ ఇప్పుడు మీకు రీయూనియన్ అయ్యేటప్పుడు ఏమన్నా మీరు ఏమైనా సంథింగ్ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఏమైనా పెట్టినా కూడా, కండిషన్స్ పెట్టినా కూడా అది లైఫ్ లాంగ్ అది ఫాలో అవ్వరు వీళ్ళు.
కొన్ని రోజులకి మళ్ళీ సేమ్ రిపీట్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళే ఇంపార్టెంట్ మెయిన్. అండ్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఇంపార్టెంట్ ఎలాగో అలాగే వాళ్ళ ఫ్రీడమ్ కూడా అంతే ఇంపార్టెంట్. వాళ్ళకి ఎవ్వరు కూడా ఇలా ఉండు అలా ఉండు అని చెప్పడం అనేది నచ్చదు. సో కొన్ని కొన్ని సిచ్యువేషన్లో కొంచెం అడ్జస్ట్ అయినా కూడా వాళ్ళు అది లాంగ్ టర్మ్ గా ఉంచుకోరనమాట. కొన్ని రోజులకు మళ్ళీ ఏదో ఒక కోపం వచ్చినప్పుడు లేకపోతే ఏదో ఒక సిచ్యువేషన్ లో మళ్ళీ సేమ్ రిపీట్ చేసుకుని అంత పేషెన్స్ ఉన్న పర్సన్స్ అయితే కాదు. కొంచెం స్టెబిలిటీ అనేది ఉండదు వాళ్ళకి. మైండ్ సెట్ ఎప్పుడు కూడా కొంచెం అన్స్టేబుల్ గా ఉండదు. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటారు. కొంచెం సేపు పాజిటివ్ గా ఉంటే కొంచెం నెగిటివ్ గా ఉంటారు. కొంచెం మంచిగా మాట్లాడితే కొంచెం సేపు కోపపడతా ఉంటారు, చిరాకు పడతా ఉంటారు. కాకపోతే వాళ్ళ వర్క్ ఏదైతే ఉందో వాళ్ళ వర్క్ లో కొంచెం బిజీగా ఉంటారు, మంచిగా వర్క్ చేసుకుంటారు. వాళ్ళకి సంబంధించిన ఏదైతే వర్క్ ఉందో వాళ్ళకి 100% వాళ్ళ వర్క్ మీద మంచిగానే ఉంటారు. అండ్ మీతో కూడా ప్రేమగానే ఉంటారు. అంటే ప్రేమగా ఉంటే కంప్లీట్ గా ముందున్నంత అంటే స్టార్టింగ్ లో మీకు చూపించినంత ప్రేమ ఉండకపోవచ్చు. కాకపోతే ఏంటంటే ఎంతో కొంత బిఫోర్ మీ స్ట్రగులింగ్ లో ఫీల్డ్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ స్ట్రగులింగ్ ఫేజ్ దాకా అయితే తీసుకెళ్లారు. మళ్ళీ కొంచెం మంచిగానే చూసుకుంటారు. 50-50 ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. మరీ కంప్లీట్ గా చేంజ్ అయిపోయి పూల్లో పెట్టుకు చూసుకుంటారని కాదు. కాకపోతే నార్మల్ గా ఉంటారు. కొంచెం వాల్యూ అనేది ఇస్తారు మీకు, కొంచెం ఆలోచిస్తారు మీ గురించి. అట్లీస్ట్ 0.5% అయినా వాళ్ళు చేంజ్ అనేది ఉంది మీ విషయంలో. సో మనీకి సంబంధించినవి కూడా కొంచెం మీ సైడ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు కొంచెం హెల్త్ ఇష్యూస్ రానివ్వండి, మనీ ప్రాబ్లమ్స్ కానీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ ఇలా ఉండడం వల్ల మీరు ఒకవేళ అండ్ వాళ్ళు కొంచెం జెన్యున్ పర్సన్ కూడా, కొంచెం జెన్యున్ పర్సన్ కాబట్టి మీరు ఒకవేళ ఏమైనా వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించి మీరు ఏమైనా హెల్ప్ చేయాలంటే చేయొచ్చు. వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కనుక వాళ్ళు ఏమైనా ఫైనాన్షియల్ గా ఏమన్నా ప్రాబ్లమ్స్ లో ఉంటే కనుక మీరు కొంచెం ఏదైనా జాబ్ కానీ ఏదైనా చేస్తుంటే కనుక సపోర్ట్ చేయండి, మంచిదే. అది ఒకళ్ళకి మనం మంచి చేసామంటే ఆ మంచి వాళ్ళ దగ్గర నుంచి రాకపోయినా ఎవరొకళ్ళ రూపంలో మనకు అవసరమైనప్పుడు కంపల్సరీ మంచి అనేది మనకి రిటర్న్ వస్తుంది. దీన్నైతే అందరూ గుర్తుపెట్టుకోవాలి. సో తప్పకుండా వాళ్ళ మెంటాలిటీ చేంజ్ అవుతుంది. మీ లైఫ్ కూడా ముందు లైఫ్ కన్నా కూడా కొంచెం బెటర్ గానే ఉంటుంది. సో చూద్దాం ఫర్దర్ గా. అసలు మీతో రీయూనియన్ అయ్యారు, వాళ్ళు మీతో ఎలా ఉంటారు, ఇంకా ఫర్దర్ గా ముందు గురించి పాస్ట్ లైఫ్ లో నుంచి బయటకు వచ్చి మిమ్మల్ని బాగా చూసుకుంటారా లేదా అనేది క్లారిటీగా చూసుకుందాం మనం. ఆల్రెడీ ఒకవేళ ఫ్యామిలీ పిల్లలు ఉంటే కనుక వాళ్ళని ఎలా చూసుకుంటారు, రెస్పాన్సిబిలిటీస్ అనేవి తీసుకుంటారా, వర్క్ అనేది కొంతమంది లేజీగా ఉంటారు. ఇంట్లో ఆడవాళ్ళు అంటే ఆడవాళ్ళు అని కాదు, ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంటారు కొంతమంది. వాళ్ళు చేస్తుంటే వీళ్ళు తిని కూర్చునే రకాలు ఉంటారు. అట్లా కాకుండా ఏమన్నా రెస్పాన్సిబిలిటీస్ తీసుకునే బాధ్యత అనేది తెలుసుకుంటారా అనేది చూద్దాము. లేడీస్ జెంట్స్ అని కాదు, నార్మల్గా చెప్తున్నాను. సో ఇప్పుడు ఏదైతే ఒకటి ఎండ్ అయిపోయిందో వాళ్ళు రియలైజ్ అయ్యి మళ్ళీ న్యూ బిగినింగ్ మీ దగ్గరికి మళ్ళీ మీ రిలేషన్ అనేది ఒక ఎండ్ చేసుకున్నా, ఏవైతే తను చేసిన తప్పుల్ని తను సారీ చెప్పుకునో లేకపోతే మళ్ళీ అలాంటి తప్పులు చేయలేనేను తన తప్పు తను తెలుసుకుని మీ లైఫ్ లోకి వచ్చారండి. తప్పకుండా మిమ్మల్ని ఫర్దర్ గా ఎలా చూసుకుంటారు అంటే కనుక చాలా ప్రేమగా చూసుకుంటారు. ఇప్పుడు ఫస్ట్ లో నాకు తెలిసి స్టార్టింగ్ లో మీతో అయితే ఎలా ఉన్నారు, ప్రేమగా ఏదన్నా ఏమున్నా కూడా షేరింగ్ ఎట్లా చేసుకుంటారో, మీరు ఒక పార్ట్నర్ కన్నా కూడా ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ లాగా ఎలా ఫీల్ అయ్యారో, ప్రతిదీ మీతో షేర్ చేసుకోవాలి చెప్పుకోవాలని ఎలా అనిపించిందో తప్పకుండా వాళ్ళ సైడ్ నుంచి ఎమోషనల్ గా కానీ, లవ్ కానీ, ప్రేమ కానీ అన్నీ మీకు లభిస్తాయి ఫర్దర్ గా. అంటే ఇప్పుడు స్టార్టింగ్ లో నుంచి కొంచెం కొంచెంగా తను చేంజ్ అవుతారనమాట ఫర్దర్ గా కూడా. కాకపోతే వాళ్ళకి మెయిన్ ఏంటంటే ఫ్రీడమ్ అనేది చాలా ఇంపార్టెంట్. రిస్ట్రిక్షన్స్ అంటే పెట్టొచ్చు కానీ మరి కొంతమందికి డ్రింకింగ్ బాగా అలవాటు అయి ఉంటది, డ్రింక్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటది, ఇష్టం ఉంటది. మరి వాళ్ళని అస్సలు చెయ్యొద్దని చెప్పి ప్రామిసులు చేసుకోవడం వల్ల
ఒకేసారి మానేయాలన్నా ఎవరైనా కూడా మానేయలేరు. కొంచెం కొంచెంగా మానేయడమో, లేకపోతే ఎప్పుడన్నా రెగ్యులర్‌గా కాకుండా అలా తీసుకోమని ఇట్లాంటివి పెట్టండి. లేదు అనుకుంటే కనుక కొన్ని రీజనబుల్‌గా ఉండే మీరు రిస్ట్రిక్షన్స్ పెట్టొచ్చు గానీ, మరి వాళ్ళని ఎందుకు ఈ లైఫు, అటు మిమ్మల్ని వదులుకోలేక, అటు వాళ్ళకి నచ్చినట్టు ఉండలేక వాళ్ళు కూడా సఫర్ అవుతా ఉంటారు. అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ పెట్టొద్దు. సో, అప్పుడే మీ ఇద్దరు కొంచెం ఎమోషనల్‌గా బాండింగ్ అనేది ఇంకా పెరుగుతుంది. హ్యాపీగా మీరు, మీ ఎవరైతే పెళ్ళై మ్యారేజ్ అయ్యి ఉన్నారో చక్కగా హ్యాపీ లైఫ్ అనేది చూస్తారు. హ్యాపీ ఫ్యామిలీ అనేది అవుతారు. అలాగే మీకు ఒకవేళ మ్యారేజ్ అవ్వని వాళ్ళైతే గనక మీకు కంపల్సరీ కమిట్మెంట్ అనేది ఇస్తారు. ఏదో ఒక ఫంక్షన్‌కి వెళ్ళడమో, లేతే ఎంగేజ్‌మెంట్ అవ్వడమో ఇట్లాంటివన్నీ కూడా జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, మీరు ఏదైతే ఉన్నారో కొంచెం కోపాన్ని తగ్గించుకొని, వాళ్ళ సైడ్ నుంచి కూడా కొంచెం ఆలోచించి ఎమోషనల్‌గా ఉండడం అనేది చాలా అవసరము. ఎందుకంటే వాళ్ళిప్పుడు మీకోసం చేంజ్ అయ్యారు. మీకోసం చేంజ్ అయ్యారంటే మీరు కూడా కొన్ని అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది. సో, అలా అడ్జస్ట్ చేసుకుంటే గనక మీ ఇద్దరి లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. హ్యాపీ ఫ్యామిలీ అవుతుంది. హ్యాపీ ఒకళ్ళనొకళ్ళు షేరింగ్ చేసుకుంటారు. సో, ఇప్పుడు ఆల్రెడీ ఎండ్ అయిపోయి వాళ్ళ తప్పు తెలుసుకొని మీ లైఫ్‌లోకి వచ్చిన దాన్ని మీరు యాక్సెప్ట్ చేసి మంచి మార్గంలోకి వెళ్ళండి. మీరు కూడా వాళ్ళు తిరిగొచ్చారు కదా అని వాళ్ళని చులకనగా చేసి చూడడమో, లేతే మీరేం చెప్పినా వినాలనడమో, మీరు కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి అన్నట్టుగా చేయకండి. ఎందుకంటే మనము రిలేషన్‌లో ఉన్నాం. రిలేషన్ అంటే లవ్ అంటే 2 వైపుల నుంచి ఇష్టంగా ఇవ్వాలే తప్ప కష్టంగా ఫోర్స్‌బుల్‌గా తీసుకోకూడదు అదెప్పుడూ కూడా. సో, అందుకని మీరు కొన్ని అడ్జస్ట్ చేసుకోండి. వాళ్ళు కూడా కొన్ని అడ్జస్ట్ చేసుకుంటారు. మళ్ళీ తిరిగి వచ్చారు కాబట్టి. సో, ఫర్దర్‌గా ఇద్దరు హ్యాపీగా ఉండాలంటే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడము, ఒకళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇంకొకళ్ళు షేర్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మిస్‌అండర్‌స్టాండింగ్స్ వల్లనే సగం బ్రేకప్‌లు కానీ ఇవన్నీ వస్తున్నాయి. సో, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోలేదు. ఏదన్నా ఉంటే గనక చెప్పి మంచిగా చెప్తే ఎవరైనా అర్థం చేసుకుంటారు. అంతేగాని వీళ్ళేమన్నా అనుకుంటారే, వినరేమో అది ఇది అని చెప్పి దాచుకోవడం వల్ల ప్రాబ్లమ్స్ పెద్దగా అవుతాయి. వాళ్ళ సమస్యలు పెద్దగా అవుతాయి. వీళ్ళకి అనవసరంగా సఫర్ అవుతా ఉంటారు. ఏదైనా ఉంటే షేర్ చేసుకొని, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని, ఏమన్నా ప్రాబ్లమ్ ఉందనుకోండి చెప్పండి. ఇలాంటి ప్రాబ్లమ్ ఉంది. ఏం చేద్దామని చెప్పండి. సలహా అడగండి. సలహా అడిగితే మంచి గైడెన్స్ ఇస్తారు కదా! లేదు ఇలా కాదు ఇలా అని నేను ఇలా చేయాలనుకుంటున్నానని చెప్పండి. సో, నిజంగా మనకి లైఫ్‌లోకొచ్చారంటే మనకు సపోర్టింగ్‌గా ఉండాలి అంటే కంపల్సరీ మనకి సపోర్టింగ్‌గానే ఉంటారు వాళ్ళు ఏ సిట్యుయేషన్‌లో అయినా. అది 2 సైడ్స్ నుండి చెప్తున్నాను. అబ్బాయిలని కాదు, అమ్మాయిలని కాదు. కొందరు అబ్బాయిలు అలానే ఉన్నారు. కొంతమంది అమ్మాయిలు ఇలానే ఉన్నారు. ఎవరిని తప్పుపట్టడానికైతే లేదు. అబ్బాయిలందరూ మంచోళ్ళని కాదు, అమ్మాయిలందరూ చెడ్డవాళ్ళని కాదు. అమ్మాయిలందరూ మంచోళ్ళు, అబ్బాయిలందరూ చెడ్డవాళ్ళని కాదు. వాళ్ళలో కూడా మంచోళ్ళు, చెడ్డవాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళలో కూడా మంచోళ్ళు, చెడ్డవాళ్ళు అలాగే ఉన్నారు. మెయిన్ ఏ రిలేషన్ అయినా స్ట్రాంగ్‌గా ఉండాలి అంటే మెయిన్ అండర్‌స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అర్థం చేసుకోవడము, ఒకళ్ళనొకళ్ళు షేర్ చేసుకోవడము. కొంతమందుంటారు ఎప్పుడు తక్కువ చేసి చూస్తా ఉంటారు. అంటే లేడీస్‌ని తక్కువ చేసి చూస్తా ఉంటారు. మేబీ ఆహ్, వాళ్ళే సంపాదిస్తున్నారు. వాళ్ళే పని జేస్తున్నారు కాబట్టి, వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉన్నారన్న ఫీలింగ్‌లో ఉంటారో మరేమో తెలీదు కానీ, తక్కువ చేసి చూడడము, పని జేయడానికే ఉన్నారన్నట్టుగా చూస్తారు. సో, కానీ ఆలోచించండి. మీరు గూడా ఆలోచించండి. ఒక ఇంటి నుండి వచ్చి, మీ ఇంట్లో ఉండి, మళ్ళీ ఎదురు కట్నం తీసుకొచ్చి మరి మీకొక పనివాళ్ళలాగా ఉంటున్నారంటే, మీరు ఎంతవరకు కరెక్ట్‌గా ఉన్నారు, వాళ్ళని ఎలా చూసుకుంటున్నారనేది గూడా చూసుకోండి. ఆహ్, నేను జనరల్‌గా చెప్తున్నాను. ఎవరిని ఉద్దేశించో, పర్సనల్‌గా అనుకుని చెప్పట్లేదు. ఏదో ఆ టైంలో వచ్చింది కాబట్టి నేను చెప్పానంతే. దీన్ని మళ్ళీ నెగెటివ్‌గా తీసుకోవడము, నన్నే అందని అనుకున్న వాళ్ళు మాత్రం నేనేం చేయలేను. సో, ఇదనమాట ఫైల్ నంబర్ 1 వాళ్ళకి సంబంధించిన రీడింగు. సో, మెయిన్ అర్థం చేసుకోండి. ఒకళ్ళనొకళ్ళని అర్థం చేసుకోండి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఒకళ్ళకొకళ్ళు షేరింగ్ జేసుకోండి. తప్పుడే సమస్య అనేది పెద్దది కాకుండా చిన్నగా అవుతుంది. ఎందుకంటే, ఏ సమస్య అయినా మనం భూతద్దంలో ఒకళ్ళే చూస్తే అది భూతద్దంలాగా ఉంటది. భూతద్దంలో చూస్తే పెద్దదిగా కనబడతది గ్లోబ్ అనేది గూడా. చిన్న, చిన్న గ్లోబ్ గూడా భూతద్దంలో చూస్తే పెద్ద గ్లోబ్‌గా కనిపిస్తది. సమస్య గూడా అంతే. భూతద్దంలో చూస్తే పెద్దగా కనిపిస్తుంది. ఎవరితోనో షేర్ చేసుకున్నారనుకోండి, వాళ్ళు ఏదో ఒకటి సపోర్టింగ్‌గా చెప్తారు. దానివల్ల షేరింగ్ వల్ల సగము మీ బాధైనా గూడా తగ్గిపోతుంది. అది తెలీదు కొంతమంది ఎవరితో షేర్ చేసుకోకుండా మౌనంగా ఉండి, ఏమన్నా చెప్తే నన్ను చులకనగా చూస్తారేమో, నన్ను తక్కువ చేసి చూస్తారేమో అని అనుకుంటారు. వాళ్ళకి వాళ్ళు ఫీల్ అవుతా ఉంటారు. కానీ షేర్ చేసుకున్నాక తెలుస్తది. ఏదో ఒక సొల్యూషన్ మీ సమస్యకి సొల్యూషన్ వస్తుందనేది.
సో ఇదనమాట పైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించిన రీడింగ్. పైల్ నెంబర్ 1 వాళ్ళకి లవ్ రీడింగ్ చూద్దాము. లవ్ రీడింగ్ చూసిన తర్వాత మనము ఏంజల్ గైడెన్స్ అనేది చూద్దాము. గైడెన్స్ అనేవి చూద్దాం మనము. Love is not just being with someone. Love is feeling someone even if miles separate you. లవ్ అనేది ఒక లవ్ ఈజ్ నాట్ జస్ట్ బీయింగ్ సమ్వన్, ఒకరితో ఉండే ప్రేమ మాత్రమే కాదు. అది ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా, అంటే ప్రేమ అనేది పక్కన ఉంటేనే కనిపించేది కాదు. ఎన్ని మైళ్ళ దూరంలో ఉన్నా కూడా ఆ ప్రేమ అనేది ప్రేమ అండ్ వాళ్ళిద్దరిని విడదీయలేనిది అని చెప్తున్నారు. మేబీ పైల్ నెంబర్ 1 వాళ్ళు కొంచెం లాంగ్ డిస్టెన్స్ లో ఉండుంటారు. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఐ వన్నా కీప్ యూ ఫర్ ఏ లాంగ్ టైం. ఎప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండు, ఎందుకంటే నిన్న లాంగ్ టైమ్ గా నా లైఫ్ లో ఉంచుకోవాలని అనుకుంటున్నాను. లయింగ్ ఇన్ యువర్ లవింగ్ ఆర్మ్ ఈస్ హెవెన్ ఆన్ ఎర్త్. ఏవైతే నీ ఒడిలో నీ చేతుల్లో నేను ఉండడం అనేది అంటే పడుకోవడం కానీ, దొల్లడం అనేది కానీ, హగ్ చేసుకోవడం అనేది కానీ, అదొక నాకు భూమి మీద ఉన్న స్వర్గం లాగా కనిపిస్తుంది. ఈవెన్ ద స్మాలెస్ట్ మూమెంట్ స్పెండ్ విత్ యూ ఫీల్స్ లైక్ ద బెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. నీతో గడిపిన చిన్న చిన్న విషయాలు ఏవైతే ఉన్నాయో అవి నా లైఫ్ లోనే బెస్ట్ మూమెంట్. మేబీ మీతో కార్ రైడింగ్ కానివ్వండి, డ్రైవింగ్ అంటే బైక్ రైడింగ్ కానివ్వండి, లేకుంటే ఎక్కడికన్నా బయటకు వెళ్ళడం కానివ్వండి, లేకుంటే ఎక్కడన్నా జర్నీ లాంగ్ డ్రైవ్కి వెళ్ళడం కానివ్వండి, మూవీస్, సినిమాస్ ఇలాంటివి ఏమైనా, లేకపోతే కాల్స్ మాట్లాడడము, వీడియో కాల్స్ మాట్లాడడము, లాంగ్ లేట్ నైట్స్ మాట్లాడడం, ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్నవి అయినా కూడా అవి ఒక మెమరీస్ లాగా ఎప్పుడు కూడా బిగ్ మెమరీస్ లాగా ఉంటాయి అని చెప్తున్నారు మీ పార్ట్నర్. సో ఇదనమాట పైల్ నెంబర్ 1 వాళ్ళకి లవ్ రీడింగ్. ఇప్పుడు ఏంజల్ గైడెన్స్ కూడా చూద్దాము. మీ పార్ట్నర్ విషయంలో మీరు తీసుకోవాల్సిన గైడెన్స్ ఏంటనేది కూడా చూద్దాం మనం. A year from now, no. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. ఇప్పటి నుండి ఒక ఇయర్ లోపు ఇప్పుడు ఏవైతే ఉన్నావో, ఇప్పుడు ఏదైతే మీ ఇద్దరి మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి ప్రతి ఒక్కటి కూడా 1 year లోపు, ఇప్పటి నుంచి 1 year లోపు మీ ఇద్దరి మధ్య ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇంకేవైనా కూడా అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. మీరు ఎక్కువగా ఆలోచించుకుని స్ట్రెస్ తీసుకోకుండా ఏంజల్స్ని, దేవుణ్ణి ప్రార్థించండి. మీరు ఏదైనా తప్పు చేస్తే కనుక తప్పకుండా క్షమాపణ అనేది అడగనది ఎవరినైనా. ఒకవేళ ఎవరినైనా అడగడానికి మొహమాటంగా ఉంటే యూనివర్స్ కైనా మీరు సారీ చెప్పుకోండి. ఐఎమ్ సారీ అని చెప్పి చెప్పుకోండి. ఎవరికైతే మీరు సారీ చెప్పాలనుకుంటున్నారో వాళ్ళకి మనస్ఫూర్తిగా ఒకసారి సారీ చెప్పారంటే మీ లైఫ్ లో చేంజ్ అనేది మీరే చూస్తారు. సో ఇదనమాట పైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. ఎవరికైతే పైల్ నెంబర్ 1 అనేది రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి క్లైమ్ చేసుకోండి. సో పైల్ నెంబర్ 2, ఎవరైతే పైల్ నెంబర్ 2 చూస్ చేసుకున్నారో వీళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాం మనము. 3 of Wands, 7 Chariot, 5 of Pentacles, 6 of Pentacles, 2 of Pentacles, 3 of Cups. ఎవరైతే పైల్ నెంబర్ 2 చూస్ చేసుకున్నారో మీ పార్ట్నరు ఇప్పుడు మళ్ళీ రీయూనియన్ అయినా వాళ్ళు అసలు ఎందుకు రీయూనియన్ అయ్యారంటే వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు మీ నుండి ఏదో ఒక ఎక్స్పెక్ట్ చేసి, మెయిన్ ఎక్కువ పెంటికల్స్ కార్డ్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ మీరు ఈ లైఫ్ లోకి రావడానికి రీజన్ ఏంటంటే మెయిన్ మనీ మాత్రమే. మీరు ఏదో ఒకటి ఫైనాన్షియల్ గా హెల్ప్ చేస్తారనో, లేకపోతే మీ దగ్గర మనీ ఉండడం, వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కనుక మీ సైడ్ నుంచి ఏదైనా మనీ వచ్చే జాబ్ చేస్తూ ఉండొచ్చు మీరు, లేకపోతే మీ ప్రాపర్టీస్ ఏమైనా ఉండొచ్చు, ఇలాంటివి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు ప్రెజెంట్
కొంచెం లాసెస్ లో ఉన్నారు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనీ లాసెస్ లో ఎక్కువగా ఉన్నారు. కొంతమందికి జాబ్ లాస్ అవ్వడము, కొంతమంది బిజినెస్ లో నష్టం జరగడము. నష్టం అంటే మామూలు నష్టం కాదు, ఎండింగ్కి వచ్చేసారు, జీరోకి వచ్చేసారు అనమాట. ఏమి లేని సిచ్యువేషన్కి వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లు అయిపోయారంటే ఎటు కదలలేని దారి అయిపోయింది, ఎవరు హెల్ప్ చేయలేని దారి అయిపోయింది అనమాట. అందుకే మీ లైఫ్ లోకి మీరు తప్ప వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి, అందుకే మీ లైఫ్ లోకి వచ్చారు. మళ్ళీ రీయూనియన్ అనేది చేసుకున్నారు కొంతమంది. రీజన్ అది కాకపోయినా కూడా ఫర్దర్ గా అదే ఉంది ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి. అండ్ వాళ్ళు ఏంటంటే కొంతమందిలో ఏంటంటే జాబ్ కి సంబంధించినవి ఏవో ఎక్కడో జాబ్ లో కానివ్వండి, లేకపోతే బిజినెస్ లో కానివ్వండి, ఎక్కడో ఇన్వెస్ట్ చేశారు, ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేశారు. అది వస్తుందా రాదా అన్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు, కానీ ఎక్కువ మొత్తంలో అన్ఎక్స్పెక్టెడ్ గా పెట్టడం వల్ల అది లాస్ అవ్వడం కూడా జరుగుతుంది. మేబీ ఇది ఆల్రెడీ జరిగైనా ఉండొచ్చు, లేకపోతే ఫ్యూచర్ లో అయినా జరగవచ్చు. మనీ అనేది చాలా అవసరం వాళ్ళకి, మనీ బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు వాళ్ళు. ఒకవేళ వాళ్ళ దగ్గర మనీ ఇన్కమ్ వస్తున్నా కూడా ఆ మనీ ఏదో ఒక రూపంలో వెళ్ళిపోతానే ఉన్నాయి. అనవసరమైన ఖర్చులు రావడము, అనవసరంగా ఏదో ఒకటి స్పెండ్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ దగ్గర అంటూ రూపాయి లేకుండా అయిపోయింది అనమాట. సో దానికోసమైనా వస్తున్నారు. అండ్ మీతో ప్రేమగా ఉన్నట్టు నటిస్తున్నారు. అండ్ మీతో ఏదైతే ఉందో మీతో టైం స్పెండ్ చేయడం కానీ, బయటకు తీసుకెళ్ళడం కానీ, ఇలాంటివి అయితే చేస్తారు ప్రెజెంట్ అయితే. ఫర్దర్ గా ఎలా ఉంటుంది, వాళ్ళు అసలు నిజంగానే మీ లైఫ్ లోకి ఎలా ఎందుకు వచ్చారు అనేది కూడా, అండ్ ఫర్దర్ గా రీయూనియన్ అయినా కూడా వాళ్ళ లైఫ్ మీతో ఏమైనా చేంజ్ అయ్యారా అనేది మనము చూద్దాము. మెయిన్ వాళ్ళు ఏంటంటే ఎక్కడో మనీ పెట్టారు, మనీ ఇన్వెస్ట్ అనేది చేసి లాస్ అవ్వడము, సడన్ లాస్ అవ్వడము, ఎటు కదలలేని సిచ్యువేషన్ అయితే అయిపోయింది అనమాట. సో దానివల్ల వాళ్ళు ఏంటంటే ఇలాంటి మళ్ళీ మీ దగ్గరికి రావాల్సి వచ్చింది. వాళ్ళకి మెయిన్ ఏంటంటే మీ దగ్గర రావాలన్న ఉద్దేశం అయితే లేదు, వాళ్ళ కొంచెం సెల్ఫిష్ పర్సన్స్. కాకపోతే ఏంటంటే సిచ్యువేషన్స్ అట్లా డిమాండ్ చేసాయి అనమాట, మీ దగ్గరికి, మీ కాళ్ళ దగ్గరికి రావాల్సిన సిచ్యువేషన్ అయితే అయిపోయింది. అదే మనం ఊహించలేము. కొన్ని విషయాలు ఏంటంటే కొంతమంది పొగరుతో ఈగోతో ఉన్న వాళ్ళకి ఎవరి దగ్గరికి అయితే వెళ్ళకూడదని అనుకుంటారో లైఫ్ లో, వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ అయితే తప్పకుండా వస్తుంది. చెప్పాను కదా ఆల్రెడీ, సడన్ లాస్ అని. లాస్ కంప్లీట్ గా లాస్ అయిపోవడము, అది బిజినెస్ లాస్ అవ్వచ్చు, జాబ్ లాస్ అవ్వచ్చు, లేకపోతే ఏదన్నా సడన్ గా హెల్త్ పాడై సర్జరీ లాంటివి అవ్వచ్చు. సర్జరీకి సంబంధించిన కార్డే వచ్చింది అది. కొంతమందిలో హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చినాయి అన్నమాట. కొంతమందికి ఫైనాన్షియల్ గా లాస్ రావడము, ఎవరొకళ్ళు ముంచేయడము, నష్టం కలిగించడం అనేది, జాబ్ లాస్ అనేది జరగడము, లేకపోతే బిజినెస్ లో సడన్ గా మీరు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట వాళ్ళకి, అలా జరిగిపోయింది అనమాట వాళ్ళకి. దానికోసమే వాళ్ళు వచ్చారు. సో మీరేమనుకుంటున్నారంటే మళ్ళీ ఎందుకు వచ్చారు, వీళ్ళు ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి వచ్చారా అంటే, వాళ్ళ నేచర్ అనేది ఏమైనా మారిందా అంటే వాళ్ళ నేచర్ అనేది మారలేదండి. ప్రెజెంట్ కూడా వాళ్ళు పాస్ట్ లైఫ్ లో కూడా ఎట్లా ఉన్నారంటే వాళ్ళు కొంచెం డ్యూయల్ మెంటాలిటీ అనమాట. అంటే కొంచెంసేపు పాజిటివ్ గా ఆలోచిస్తారు, కొంచెంసేపు నెగిటివ్ గా ఆలోచిస్తారు. కొంచెంసేపు చాలా మంచి వాళ్ళు మీరు అన్నట్టుగా ఫీల్ అవుతా ఉంటారు వాళ్ళు, కొంచెంసేపు మీరు అంత చెడ్డవాళ్ళు ఎవరు కనిపించారు వాళ్ళకి, అట్లా అనిపిస్తూ ఉంటుంది అనమాట. మైండ్ అనేది స్టెబిలిటీ లేని పర్సన్. ఇవి 2 కార్డ్స్ కూడా మైండ్ స్టెబిలిటీ లేని కార్డ్సే. ఇది సడన్ లాస్ కార్డే. అండ్ వాళ్ళు ఎప్పుడు కూడా పాస్ట్ లైఫ్ ని గురించి ఎక్కువగా ఆలోచించే పర్సన్స్. మీరు కూడా ఏమవుతారంటే మళ్ళీ నేను ఇదే సిచ్యువేషన్ లోకి వచ్చేసానా, ఒక ఛాన్స్ ఇచ్చి తప్పు చేశానా అన్న ఫీలింగ్ లో మీరు ఉంటారు. కాకపోతే వాళ్ళు కొంచెం చేంజ్ అవుతారండి ఫర్దర్ గా. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నుంచి కొంచెం మీ సైడ్ నుంచి మారే అవకాశం అయితే ఉంది. సో తప్పకుండా ఫ్యూచర్ లో హ్యాపీగా ఉంటారా అంటే ఒక 50% అనేది హ్యాపీగా ఉండే ఛాన్సెస్ ఉందండి. అది కూడా ఎందుకంటే ఎవరైతే కొంచెం జెన్యున్ గా లవ్ చేసి వచ్చారో, మనీ అవసరమైతే ఉంది సరే, కాకపోతే మీరు తప్ప వేరే ఆప్షన్ లేదని వచ్చారు ఓకే, కాకపోతే ఎంతో కొంత ప్రేమ అయితే ఉంటే గనక కంపకుండా వాళ్ళు మీ లైఫ్ లోకి వచ్చినందుకు యూజ్ అనేది ఉంటుంది, మీరు యాక్సెప్ట్ చేసినందుకు యూజ్ అనేది ఉంటుంది. లేకుంటే గనక వాళ్ళు ఎప్పుడు కూడా మీరైనా వాళ్ళైనా జరిగిపోయిన వాటి గురించి ఆలోచించుకుంటే గనక ఉన్న
రిలేషన్ ఇంకా కొంచెం క్రిటికల్ గా అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. సో ప్రెసెంట్ అయితే వాళ్ళు కొంచెం పాజిటివ్ గానే ఉన్నారు. మనీ కోసం వచ్చినా కూడా, వాళ్ళ అవసరానికి వచ్చినా కూడా కొంచెం కూల్ గానే మీతో ప్రేమగానే ఉంటారు ప్రెసెంట్. సో మీరు ఆలోచించుకోండి. సో ఇదన్నమాట పైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్. అండ్ ఉంటారు సరే, కానీ మళ్ళీ వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. బాధ పెట్టి వెళ్ళిపోవడమో, లేకపోతే వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చి సర్జరీ లాంటివి చేయాల్సిన ఎమర్జెన్సీ అయి ఉండొచ్చు. ఆ టైంలో కూడా మీ దగ్గరికి వచ్చి ఉండవచ్చు రీయూనియన్ అయినందుకు. సో మీ పార్ట్నర్ కి సంబంధించిన లవ్ రీడింగ్స్ అనేవి చూద్దాం మనము. లవ్ ఫీలింగ్స్ అనేవి. హెవెన్ ఈజ్ ద ప్లేస్ ఆన్ ఎర్త్ విత్ యూ. భూమి మీద స్వర్గం అనేది నాకు నీతోనే కనిపిస్తుందని అంటున్నారు. ద రైట్ వన్ విల్ నెవర్ లీవ్ యూ ఇన్ బ్యాడ్ డేస్. ఎవరైతే కరెక్ట్ పర్సన్ ఉంటారో, నిజంగా మనతో జెన్యున్ గా ప్రేమించిన వాళ్ళు ఉంటారో మన లైఫ్ లో, వాళ్ళు మనకి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్న టైంలో అంటే కష్ట సమయాల్లో మనల్ని ఎప్పుడూ కూడా వదిలేసి వెళ్ళారని చెప్తున్నారు. అంటే ఎప్పుడు సపోర్టింగ్ గా ఉంటారు, వదిలేసి వెళ్ళారు అంటున్నారు. యు మేక్ మీ హ్యాపీ. నువ్వు నన్ను సంతోషంగా ఉంచావు ఎప్పుడు కూడా, నువ్వు నాతో ఉండడం వల్ల అది చాలా సంతోషము. అండ్ ఐ లుక్ ఇన్ టు యువర్ ఐస్ ద వే ఐ లుక్ ఎట్ స్టార్స్. నువ్వు నీ కళ్ళలో నేను చూస్తే నీ కళ్ళు ఎలా ఉంటాయి అంటే ఒక స్టార్స్ లాగా వెలుగుతా ఉంటాయి అని చెప్తున్నారు. ఇదనమాట పైల్ నెంబర్ 2 వాళ్ళకి లవ్ రీడింగ్ అనేది. ఏంజల్ గైడెన్స్ కూడా చూద్దాము. A year from now, a big happy changes, romance, లిజన్ టు యువర్ ఇంట్యూషన్. ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో మీ మైండ్, మీ మనసు చెప్పేది మాత్రం వినకండి. మీ మైండ్ ఏదైతే చెప్తుందో అది మాత్రమే వినండి. మీ ఇంట్యూషన్ పవర్ని నమ్ముకోండి. మీ ఇంట్యూషన్ పవర్ ఏం చెప్తుందో అది విని ఫాలో అవుతే కనుక ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పటి నుంచి ఒక 1 year లోపు బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్ లో, బిగ్ హ్యాపీ చేంజ్ వస్తారు. మీ పార్ట్నర్ విషయంలో మంచిగా ప్రేమగా ఉంటారు మీతో అని చెప్తున్నారు యూనివర్స్ అనేది. యూనివర్స్ గైడెన్స్ అదే. సో ఇదనమాట పైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్. ఎవరికైతే పైల్ నెంబర్ 2 అనేది రెజనేట్ అవుతుందో తప్పకుండా క్లైమ్ అనేది చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో. సో నెక్స్ట్ పైల్ నెంబర్ 3 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ చూద్దాము. డెత్, కింగ్ ఆఫ్ కప్స్, హెర్మిట్, ద హెరఫంట్, ఏస్ ఆఫ్ స్వర్డ్స్, మెజిషియన్. ఇప్పుడు ఎవరైతే మీరున్నారో మీ పార్ట్నరు మీతో మళ్ళీ వచ్చారు, రీయూనియన్ అయిన వచ్చినాకైనా మీతో మంచిగా ఉన్నారా అంటే, మీతో మంచిగా అనేది ఉంటారా అంటే మంచిగా ఉండడానికి ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే మీడియేటర్స్ ఎవరైతే, నాకు తెలిసి వైఫ్ అండ్ హస్బెండ్ కి సంబంధించింది ఎక్కువగా చూపిస్తుంది పైల్ నెంబర్ 3 వాళ్ళకి. మీడియేటర్స్ ఎవరైతే ఉన్నారో పెద్ద మనుషుల ద్వారానే రీయూనియన్ అయితే జరిగింది. మీరు ఒకనొక స్టేజ్ లో ఏమనుకున్నారంటే వీళ్ళు అసలు వద్దు నా లైఫ్ లో, ఇంకా వీళ్ళకి కాదు ఇంకెవరు నా లైఫ్ లో వద్దన్న ఫీలింగ్ లో మీరు వచ్చారు. కాకపోతే కొంతమందిలో పిల్లలు ఉండడం కానీ, ఫ్యూచర్ గురించి ఆలోచించుకోవడం, లేదా పేరెంట్స్ గురించి ఆలోచించుకునే రీయూనియన్ అయితే జరిగింది. వాళ్ళు కూడా అంత ప్రేమగా ఉన్నారని, మీరు ప్రేమగా ఉన్న పర్సనే, కాకపోతే వాళ్ళు అంత ప్రేమగా ఉన్న పర్సన్ అయితే కాదనమాట. కొంచెం వాళ్ళు హార్డ్ నేచర్ ఉండి వాళ్ళు ఎప్పుడు కూడా డామినేట్ చేస్తూ ఉంటారు అనమాట మిమ్మల్ని. వాళ్ళు చెప్పిందే వినాలి, వాళ్ళే మంచి వాళ్ళు అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు. సో ఫర్దర్ గా ఏమన్నా చేంజ్ అవుతారా అంటే పెద్ద మనుషుల ద్వారా వచ్చింది కాబట్టి కొంచెం చేంజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉందండి. ఎమోషనల్ గా మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మీరు కొంచెం ఎమోషనల్ పర్సన్, వాళ్ళు కొంచెం కోపర్ ఫైర్ ఎయిర్ ఎలిమెంట్ అనమాట. వర్డ్స్ మాటలతోనే వాళ్ళు మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటారు ఎప్పుడు కూడా. అలాగే వాళ్ళు కొంచెం అథారిటేటివ్ పొజిషన్ లో ఉంటారు. ఎప్పుడు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతూ ఉండడము, ఫ్రీడమ్ అనేది లేకుండా చేయడము, వాళ్ళు ఏం చెప్తే అది వినాలని అనడము, ఇలా ఉండమని అలా ఉండమని చెప్పి కొంచెం రిస్ట్రిక్షన్స్ ఎక్కువగా పెట్టే పర్సన్ అనమాట.
సో చూద్దాము ఫర్దర్ గా ఏమైనా చేంజ్ అవుతారా, ఇలానే ఉంటారా, వీటన్నిటికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాం మనం. ఎవరైతే ఫైల్ నెంబర్ 3 చూస్ చేసుకున్నారో, మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఇప్పుడైనా కొంచెం మంచిగా ఉంటారా అంటే మంచిగా ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయండి. మళ్ళీ గొడవ పడము, మళ్ళీ బాధ పెట్టడం, మళ్ళీ రిలేషన్ ఎండ్ చేసుకోవడం, లేదా థర్డ్ పార్టీ ఇష్యూస్ ఉంటే కనుక థర్డ్ పార్టీ మళ్ళీ రావడము, రీఎంటర్ అవ్వడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఎప్పుడూ కూడా మీ గురించి పట్టించుకునేంత ఓపిక తీరిక అస్సలు ఉండదు. అండ్ థర్డ్ పార్టీ ఇష్యూస్ కూడా చూపిస్తున్నాయి. ఫర్దర్ గా కూడా ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ మళ్ళీ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. కొంచెం స్ట్రాంగ్ గా ఉండి ఏదైనా కూడా లీగల్ గా వెళ్ళడం కానివ్వండి. ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కంపల్సరీ వైఫ్ అండ్ హస్బెండ్ అనే చెప్పే కదా ఇది. వైఫ్ అండ్ హస్బెండ్ అయితే లీగల్ గా ప్రొసీడ్ అవ్వండి. లేకపోతే మీ సైడ్ నుంచి తప్పులైతే కనుక తప్పకుండా లీగల్ గా ప్రొసీడ్ అయ్యి రిస్ట్రిక్షన్స్ అండ్ కొన్ని లిమిట్స్ అనేది పెట్టుకుని వాళ్ళతో ఉండండి. అండ్ థర్డ్ పార్టీ ఉంది కాబట్టి థర్డ్ పార్టీ కూడా విషయంలో కూడా వీళ్ళు కొంచెం చేంజ్ అయ్యే ఛాన్సెస్, మళ్ళీ వెళ్ళిపోయే ఛాన్సెస్, బ్రేకప్ చేసుకోవడము, లేదా ఏదో ఒకటి ఇష్యూస్ క్రియేట్ చేయడము, ఇలాంటివన్నీ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ప్రెజెంట్ అయితే కొంచెం వర్క్ బిజీగా ఉన్నారు. కానీ ఫర్దర్ గా వాళ్ళ మాటల వల్ల బాధపడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎక్కువగా. అలాగే గొడవలు జరిగే ఛాన్సెస్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇదనమాట ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించింది. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే మీ పార్ట్నర్ విషయంలో ఉంది. సో ఇదనమాట ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. సో ఎవరికైతే ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి 3 వాళ్ళకి లవ్ మెసేజ్ కూడా చూద్దాము. లెట్స్ లిబరేట్ అవర్ సోల్ బికాస్ ఆల్ వీ హ్యావ్ ఈజ్ నౌ. మన సోల్మేట్ ని మనము సెలబ్రేట్ చేసుకున్నాం, ఎందుకంటే అన్ని మనకు ఉన్నాయి కాబట్టి. లవ్ ఈజ్ నాట్ బీయింగ్ విత్ సమ్వన్, లవ్ ఈజ్ ఫీలింగ్ సమ్వన్ ఈవెన్ ఇట్ మైల్స్ సపరేట్ యూ. ప్రేమ అనేది పక్కపక్కనే ఉంటేనే వచ్చే ప్రేమ కాదు, కొన్ని మైళ్ళ దూరంలో ఉన్నా కూడా ఆ ప్రేమ అనేది ఎప్పుడు స్ట్రాంగ్ గాను ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకునే విధంగాను ఉంటుంది. మై ఫస్ట్ థాట్స్ ఇన్ ద మార్నింగ్ ఈజ్ ఆల్వేస్ యూ. నాకు మార్నింగ్ లెగవగానే వచ్చే ఫస్ట్ ఆలోచన నువ్వే అని చెప్తున్నారు మీ పార్ట్నరు. సో ఏంజల్స్ గైడెన్స్ కూడా చూద్దాము. లుక్ ఫర్ ఏ సైన్, కమ్యూనికేట్ క్లియర్లీ, పర్ఫెక్ట్ టైమింగ్స్. ఇప్పుడే ఒకసారి మీరు మీ పార్ట్నర్ విషయంలో కొంచెం క్లారిటీ తీసుకోండి. మేబీ మ్యారేజ్ అయిన వాళ్ళు కాబట్టి ఆల్రెడీ పాస్ట్ లో జరిగినట్టుగా చేయనను, లేకపోతే ఏదైనా ఇష్యూ క్రియేట్ చేస్తే కనుక వాటి గురించి కానీ అన్ని విషయాల్లో కొంచెము క్లారిటీ తీసుకుని కొంచెం సెటిల్మెంట్ అనేది క్లియర్ గా చేసుకోండి. ఏదన్నా ప్రామిసెస్ తీసుకోవాలన్నా, లేకపోతే ఏమైనా సెటిల్మెంట్స్ ఏమన్నా ఉన్నా ఇవన్నీ కూడా క్లియర్ గా చేపించుకోవడం అనేది, తెలుసుకోవడం అనేది మంచిది. థర్డ్ పార్టీ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది చాలా మంచిది. లుక్ ఫర్ ఏ సైన్, కమ్యూనికేట్ క్లియర్లీ, పర్ఫెక్ట్ టైం. ఇప్పుడే కరెక్ట్ టైం అనమాట మీకు ఏదో ఒక డెసిషన్ తీసుకుని మీ లైఫ్ లో ముందుకు వెళ్ళడానికి అనేది. సో ఇదనమాట ఫైల్ నెంబర్ 3 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. ఎవరికైతే ఫైల్ నెంబర్ 1 కానీ 2 కానీ 3 కానీ రెజోనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి క్లైమ్ చేసుకోండి. సో ఇది నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.